అడ్డా రోడ్డు వద్ద నుంచి ట్రాక్టర్లతోటి బైకులతోటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో పురుషోత్తపట్నం చేరుకోగా భారీ గజమాలతోటి మరియు మహిళలు హారతులతోటి స్వాగతం పలికారు. శివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అక్కడి నుండి భైరవాసు నివాసం వద్ద జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. పురుషోత్తపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు, జనసేన సమన్వయకర్త తోటరాజా రమేష్, ఎలక్షన్ కోఆర్డినేటర్ పెంటెల బాలాజీ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోట రాజరమేష్ మాట్లాడుతూ, కౌన్సిలర్గా నేను పోటీ చేస్తే స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు పెట్టకుండా నాకు 700 ఓట్లు వేశారు. వాళ్లు నా మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు. మన పురుషోత్తపట్నం వాళ్లకు చేసింది ఏమీ లేదు. అందరినీ మోసం చేసి ఎవరికి చెప్పకుండా చిలకలూరిపేట నుంచి వెళ్లిపోయారు. వేణుగోపాల స్వామి గుడికి 1,30,00,000 రూపాయలు తీసుకొచ్చింది ప్రత్తిపాటి పుల్లారావు. బైపాస్ రోడ్డు తీసుకొచ్చింది ప్రత్తిపాటి పుల్లారావు. అభివృద్ధి అంటే ప్రత్తిపాటి అని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులను తీసుకొచ్చి చిలకలూరిపేటలో పోటీకి ఉంచారు. వారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్లు వెళ్లిపోయినట్లే వాళ్ళు కనబడకుండా వెళ్లిపోతారు. కానీ ఎన్డీఏ కూటమి మేము ఇక్కడే చిలకలూరిపేటలోనే ఉంటాము, ప్రజల సమస్యల మీద పోరాడతామని తెలియజేశారు. మీ అమూల్యమైన ఓటు ప్రత్తిపాటి పుల్లారావుకి పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. చాలా రోజుల తర్వాత ఎటువంటి అనుమానం లేదు, పురుషోత్తపట్నం 80% ఓట్లు తెలుగుదేశానికి పడతాయనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు ఏర్పడింది. ఆ విధంగా ఈరోజు పండుగ వాతావరణాన్ని సృష్టించి ఒక ఐక్యతలో ఉన్నారు నాయకులందరూ. ఎన్ని ఫోన్లు వచ్చినా ఎవరికి భయపడలేదు, వెనకడుగు వేయలేదు. అది పురుషోత్తపట్నం యొక్క గొప్పతనం. వేణుగోపాల స్వామి గుడికి నాయుడు గారి హిస్టరీలోనే ఒక దేవాలయానికి ₹1,00,00,000 పైన ఎక్కడ ఇవ్వలేదు. అటువంటిది పురుషోత్తపట్నానికి ప్రత్యేకంగా, పురుషోత్తపట్నం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం ఉంది. 1,30,00,000 ఇవ్వాలి అంటే ఈ గ్రామ నాయకులు కూడా పట్టుబట్టి 1కి 4 సార్లు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేసి 1,30,00,000 తీసుకొచ్చాము. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసిన 1,00,00,000 పైన ఇచ్చినటువంటిది వేళ్ల మీద లెక్కేసుకోవాలి. అటువంటిది పురుషోత్తపట్నం ఒకటే అని గర్వంగా లక్ష్మి అడగటం. ఎవరైనా మీ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారా? ఎమ్మెల్యే పిఏతో మాట్లాడుంటారు అందరూ. ఎమ్మెల్యేతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడని వారి చేతులు ఎత్తండి. మాట్లాడని వారు. ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోతే, వేరే నియోజకవర్గం చూసుకొని పారిపోతే, ఇక్కడ గెలవలేమని, ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి పారిపోతే ఇంకా ఏం మాట్లాడాలి? ఇంత రాజకీయంగా ఈ ప్రాంతంలో, ఇంత చైతన్యం ఉన్న ప్రాంతంలో అటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచి కనీసం మీకు ఎప్పుడు ఫోన్లో దొరకలేదు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు. దానికి 4 సంవత్సరాల ముందు నుంచి ఎక్కడికి వచ్చినా సెక్యూరిటీ లేకుండా, పోలీసులు లేకుండా, ముందు పోలీసులు వెళ్లకుండా, చుట్టూ కవసంలాగా రాకుండా ఎక్కడికి రాలేని పరిస్థితి. నిజంగా గుంటూరు జిల్లాలో కూడా, ఆంధ్రాలో ఏ జిల్లాలో అయినా, ఏ గ్రామంలో అయినా ప్రజాప్రతినిధి అనేవాడికి సెక్యూరిటీ అవసరం ఎక్కడైనా ఉందా? ఎమ్మెల్యేకి, ఎంపీకి? నేనైతే వద్దని చెప్తే గన్మెన్ అసలు అవసరం లేదంటే నాకు మామూలుగా ఫస్ట్ 4+4 3+3 ఇచ్చారు. అసలు వద్దు నాకంటే ఒకరిని ఇంకా తప్పదని చెప్పి పెట్టారు. ఆయన కూడా ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. చాలా మంది అడిగారు ఎందుకు అని. నేను చెప్పాను, నిజంగా ఇక్కడ నక్సలైట్లు లేరు, ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు. ఇక్కడ టెర్రరిస్టులు లేరు. ఏమి మాకు థ్రెట్ ఉందని చెప్పి మేము గన్మెన్ Very
ఇంకా ఆపన్నా ఏదో ఫ్లాష్ ఉన్నా ఆపుకో సార్ ఒక్క నిమిషం సార్ నా ఫ్లాష్ ఆపుకో ప్లీజ్ అన్న మరి చింకన్న ఆపుకో ఏదో ఒకటి ఆపుకో నువ్వు ఆకు చూద్దాం ఓకే సార్ మన బత్తి శ్రీనివాసరావు గారు చిన్నగోపాల లక్ష్మణ గారు ఎంతో గౌరవప్రదంగా మన టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కొద్దిగా ఎడంగా రండి అన్న మిగతా వాళ్ళంతా స్టేజ్ దిగమని చెప్పి ఈ సభకి బయట